ఈవినింగ్ అవుతుంటే మొత్తం లైటింగ్ ఎలా ఉందో. అసలు మామూలుగా లేదు, అసలు ఏదో లెవెల్లో ఉంది. ఫస్ట్ టెస్లా సైబర్ ట్రక్ రైడ్, అందులోని 24 క్యారెట్ గోల్డ్ తోని. సో ఈ వీడియో మామూలుగా ఉండదు. మొత్తం ఇంకా అందులోని 150 ఎకరాలు ఫామ్ వచ్చిన విలేజ్ లోని. ఇదిగోండి మనోడు మిస్టర్ శేఖర్ రెడ్డి, బతివేల్ బాబు. మనోడు నువ్వు ఆన్ చేయకుండానే తిరుగుతున్నాడు. ఎవరిని చూడు చెప్తారు నాయన? సౌండ్ బాగా వస్తుంది, జాగ్రత్త. అవునా? ఓమ్మో చాలరా బాబు, చెవులు పేలిపోతున్నాయి. ఏంటి గన్ను? ఒకసారి శేఖర్ ఇది ఏంటిది? 9mm. చూడండి, ఒరిజినల్లోనే ఒక సైబర్ ట్రక్ పెట్టుకొని ఒక గన్ను కూడా వేసుకొని. ఇది ఎందుకు ఉండాలంటే ప్రొటెక్షన్ కోసం. ఎవడైనా వచ్చి సైబర్ ట్రక్ దుబ్బకెళ్ళిపోవాలంటే పేల్చేయడమే. ఓకే, ఇందా షూట్ చేసావు కదా, ఎక్కడైనా మనిషి ఉంటే పోతాడు. నా పర్మిషన్ లేకుండా వచ్చింది కదా ఓడి. అంటే 24 క్యారెట్ గోల్డ్తోని సైబర్ ట్రక్. క్యాక్ ఉందంటే క్యాక్ ఉంది. అసలు సన్లైట్లో అసలు ఒక్కలాగా షైన్ అవుతుంది గోల్డ్. ఇదిగోండి మొత్తం ద బీస్ట్. హలో గాయ్స్, బ్యూటిఫుల్ డే రిచ్మండ్లోని. ఇదిగోండి చాలా రోజుల తర్వాత డ్రోన్ బయటికి తీశాను. ఈ డ్రోన్ పడుంది నా దగ్గర, ఒకటి కాదు 2 ఉన్నాయి మొత్తానికి. అది ఎలా వాడాలో కూడా మర్చిపోయాను, తీశాను. ఎందుకంటే ఇవాళ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా. నేను టెస్లా లవర్ని. అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నా, మన దగ్గరే టెస్లాలు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా నేను సైబర్ ట్రక్ చూడలేదు. ఓకే, సో ఇవాళ ఒక స్పెషల్ ఏంటంటే ఒక బంగారం సైబర్ ట్రక్. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీకు బాద్షా అని చెప్పాను, మా ప్రవాసాంధ్ర ఎమ్మెల్యేని మొన్న బర్త్డే వీడియో 50th బర్త్డే వీడియోలో మీకు చూపించాను. ఆయన మన శేఖర్ రెడ్డి అని, ఆయన ఒక సైబర్ ట్రక్ గోల్డ్ ప్లేటెడ్ చేయించాడు మొత్తం అంతా. సో నేను ఎప్పుడు సైబర్ ట్రక్ ఎక్కలేదు ఇప్పటిదాకా, బయట నుంచి చూసి అనుకున్నా. సో ఇవాళ సైబర్ ట్రక్ నేను చూడడమే కాకుండా మీకే చూస్తాను. ఈ డ్రోన్ సక్సెస్ఫుల్గా వేయగలనో లేదో కూడా చూస్తాను. ఓకేనా? ఎందుకంటే ఒక 2.5 ఏళ్ళు అయింది పాత డ్రోన్, ఇది పనిచేస్తుందో లేదో కూడా చూడాలన్నమాట. సో ఇవాళ బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకో చలిగా ఉంది. ఇదిగోండి మన ఏరియా. సో గ్రీన్ అవుతుంది, పచ్చగా ఉంది, కానీ ఇంకా కొంచెం చలేస్తుంది. అందుకని జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది. లెట్స్ గో. రెడీ? ఆల్రైట్, దిస్ ఇస్ Jay. Hey, Zay, man. Come from Wawa. Make sure you get your Wawa rewards when you come up in the building, man. Yes, sir. What energy you got, man? Infectious. Man, infectious, man. Thank you, brother. Yes, sir. ఇదిగోండి తల మెరిసిపోతుంది, బంగారం ఉంది, సైబర్ ట్రక్ సూపర్ ఉంది. ఇవాళ ఇంకా రఫ్ ఆడించేయడమే, ఇంకా లోపలికి వెళ్ళి వెళ్దాం ఒక్కసారి. సో నా ఫస్ట్ రైడ్ వెళ్దాం. ఓకే, ఇదిగోండి ఈయనే మన బంగారం కారు, బంగారం బాబు. ఏం పేరు పెట్టాలి నీకు? శేఖర్, అంతేనా? ఓకే, భలే ఉంది శేఖర్. నాకు ఫస్ట్ ఎప్పుడు నచ్చేది కాదు, కానీ ఇది గోల్డ్లోని భలే ఉంది. ఓకే, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడదాం అంతా. సో ఇదిగోండి వుడ్స్లోకి మొత్తం డ్రైవ్. వావ్, గురించి చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ డ్రైవ్. ఇప్పుడు పెట్టాను. ఇదిగోండి ఇంటీరియర్స్. సన్ పడుతుంది, కరెక్ట్గా లైటింగ్ రావట్లేదు, కానీ అసలు ఉందంటే డ్రైవ్ అదిరిపోయింది. ఈ మోడల్ పేరు బీస్ట్. సో మొత్తం ఈ ప్యాకేజ్ అంతా వచ్చింది 130K. ఓకే, మామూలు దానికి దీని మీద బీస్ట్ అనే మోడల్ మీద కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ అన్నీ ఉంటాయి. అది కాక దానిలో ఫౌండేషన్ మోడల్ అదొక 20,000. అలాగా వేసుకుంటూ పోవడమే. ఇదంతా అయ్యాక గోల్డ్ పెయింట్ వేయించాడు. గోల్డ్ పెయింట్ డిఫాల్ట్ రాదు, ఆ గోల్డ్ పెయింట్ తర్వాత పీపీవి అంటే పీపీఎఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్. సో పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేయించడానికి దానికి $40,000. అలా యాడ్ చేసుకుంటూ పోవడమే. మొత్తానికి చేతికి వచ్చేసరికి 170K USD. క్యాక్ ఉంది అసలు డ్రైవ్ అయితే అసలు క్యాంట్ ఎక్స్ప్లెయిన్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది సూపర్ ఉంది శేఖర్ అసలు. సో ఇవ్వండి, ఇవి వర్జీనియా కంట్రీ రోడ్స్. ఈ కంట్రీ రోడ్స్ లోని మనం వెళ్తున్నాం ఇప్పుడు మన శేఖర్ రెడ్డి పొలంకి. 150 acres. ఆయన కొని అప్పుడప్పుడు క్రాప్ వస్తుంటది, అక్కడ ఏవో పెద్ద ప్లాన్లు వేసాడు, అవన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం.
ఇది అయితే మా స్టేట్ రోడ్డు లేదా కౌంటీ రోడ్డు దీనిలోని వెళ్ళిపోతాం అనమాట. అసలు బీచ్లోని డ్రైవ్ చేస్తుంటే అసలు ఏం తెలియట్లేదు గురుజీ. అసలు డ్రైవ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది శేఖర్ డ్రైవ్. వావ్, అది మాట చాలా బాగుంది డ్రైవ్. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు, సో ఇదిగోండి స్క్రీన్ సైజ్ చూసారా, మన టెస్లాలో స్క్రీన్ సైజ్ ఈ మాత్రం ఉంటుంది. సో అబౌట్ 150 to 160% చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు దీనిలో కూడా ఇలా ఉండేదా? ఇంతకుముందు లేదా? వర్టికల్ ఇదేనా? చాలా బాగుంది. ఇది కూడా తిరుగుతుంది అటు ఇటు. సో మోడల్ ఎక్స్ లాగా సరే తర్వాత. కానీ ఇంత పెద్ద బల్క్ దానికి స్టీరింగ్ వీల్ చిన్నగా కనిపిస్తుంది. బాగానే ఉంటుంది. అంటే సైజ్ చిన్నగా ఉంది. అవును, వావ్. స్టీరింగ్ తో పెద్ద పని ఏమి ఉండదు. చూసారా ఇక్కడ ఎలివేషన్ అలా వచ్చినట్టు బయట కనిపిస్తుంది కదా. ఏదో హమ్మర్ అనుకున్న హమ్మర్కి హమ్మర్కి మించిపోయింది. హమ్మర్ ఏదో పనికిరాదేమో. హమ్మర్లో ఇంత గ్రేట్ ఉండదు డ్రైవ్. మరి బాగానే ఉంటుంది కదా. ఇది ఇంతనా? ఇది ఇంకా బాగుంది. ఇది మనకు బాగా కంఫర్టబుల్. అంటే సిటీలోనూ అంత బాగుంటుంది. మొత్తం నీకు ఆఫ్ రోడ్ కదా, మొత్తం ఇది ఓపెన్, మధ్యలో పార్టీషన్ లేకుండా. వెనకాల కూడా 4 సీటర్ అన్నమాట. ట్రక్ అంటే ఓన్లీ 2 లాగా కాకుండా 4 సీటర్. వెరీ కంఫర్టబుల్. 5 సీటర్ అనుకుంటా అది పైకి వెళ్తే. పైగా అదే ఐ మెంట్ టు సే సెకండ్ రో ఉంది అని. సో వచ్చేసాం, పొలం స్టార్ట్ అయింది ఇక్కడ. 150 ఎకరాలు చెప్తారు కదా. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ మొత్తం నుంచి లాస్ట్ స్ట్రైట్ అంతాను. ఇదిగోండి ఇక్కడ కార్న్ వచ్చేది ఇంతకుముందు, కార్లో సోయాబీన్ ఇప్పుడు లేదు. సో వర్జీనియా పల్లెటూరు కూడా మీకు చూపించేస్తున్నా ఇదే వీడియోలోని. సో అదిగోండి వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ పొలంలోకి. ఇది మొత్తం అటు ఇటు. ఈ నుంచి ఆ ఎండ్ వరకు. ఓకే, ఇప్పుడు అదేనా కాంక్రీట్ ప్యాడ్. సో వెళ్తున్నాం. నా డ్రోన్ చూద్దాం పనిచేస్తుంది అనుకుంటున్నా. హోప్ఫుల్లీ పనిచేస్తే సూపర్ ఉంటుంది. సో ఇదిగోండి ఇవాళ మీకు చూపించబోయే బీస్ట్ సైబర్ ట్రక్ ఒక ఎత్తు అయితే, సైబర్ ట్రక్లోని ఇది బీస్ట్ మోడల్. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మోడల్, అందులోని ఫౌండేషన్ మోడల్. ఒక్కసారి వీల్స్ చూసారా? వీల్స్ డిఫాల్టా? ఒక్కొక్కసారి ఈ వీల్స్ చూసారా? మొత్తం ఇదంతా కాకుండా దానికి గోల్డ్ పెయింట్ వేయించాడు. గోల్డ్ పెయింట్ వేయించి సో దానికి ఒక 40,000 ఖర్చు పెట్టాడు. సో ఇవాళ మీకు చూపించబోయే సైబర్ ట్రక్ అది బీస్ట్ కాబట్టి, ఇదిగోండి బీస్ట్ అని ఉంది. 24 క్యారెట్ గోల్డ్తోని సైబర్ ట్రక్. క్యాక్ ఉందంటే క్యాక్ ఉంది. అసలు నాకు సిగ్గులేదు. అసలు నేను అమెరికాలో ఉండి ఫస్ట్ టైం సైబర్ ట్రక్ చూస్తున్నా. ఇప్పటిదాకా నేను సైబర్ ట్రక్కే చూడలేదు. అసలు మామూలుగా లేదు. సో వర్జీనియాలోని ఇది కంపల్సరీ. మాది బుల్లెట్ ఇది కదా. ఏం కన్నది? ఏం కన్నా చెప్పు. 9mm. మనోడు నువ్వు ఆన్ చేయకుండానే తిరుగుతున్నాడు. ఎవరిని చూడు చెప్తారు నాయన. సౌండ్ బాగా వస్తుంది, జాగ్రత్త. అవునా? ఓమ్మో చాలరా బాబు, చెవులు పేలిపోతున్నాయి. అమ్మా చాలా శేఖర్ పైన వస్తున్నా. నీకు చెవులు ఇదవుతాయి. డామ్ మ్యాన్. ఏంటి గన్ను? ఒకసారి శేఖర్ ఇది ఏంటిది? 9mm. 9mm. చూడండి ఒరిజినల్లోనే ఒక సైబర్ ట్రక్ పెట్టుకొని ఒక గన్ కూడా వేసుకొని. ఇది ఎందుకు ఉండాలంటే ప్రొటెక్షన్ కోసం. ఎవడైనా వచ్చి సైబర్ ట్రక్ దుబ్బకెళ్ళిపోవాలంటే పేల్చేయడమే. ఓకే, ఇందా షూట్ చేసావు కదా, ఎక్కడైనా మనిషి ఉంటే పోతాడు. నా పర్మిషన్ లేకుండా వచ్చింది కదా. ఓడి అంటే అలా కాదు, వాడు బోర్డర్ బయట ఉంటే. బార్డర్ బయట ఎక్కడుంది ఇది? అంత కనబడదు. మన 150 ఎకరాల్లో ఎక్కడైనా ఉంటే సో ఇంకోటి ఒరిజినల్లోని ఎవడైనా మన ప్రాపర్టీలోకి వస్తే మనం షూట్ చేసినా ఆడితే ప్రాబ్లం, మంది కాదు. ట్రెస్ పాసింగ్. సో చూడండి అమెరికాలో ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళ ఇంటికి ఫామ్లకి వెళ్ళిపోవద్దు. బుల్లెట్ చూపించవా? ఇది ఉంది చూసావా? దీన్ని ఇలా నొక్కితే మనకి బుల్లెట్లు పెట్టుకోవచ్చు. ఇగో అందులో ఇలా ఇలా లోపల ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అందులో? 16 పడతాయి. అయిపోయా? 16 ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? అయితే కొంచెం జాగ్రత్త మాట. ఇందులో ఉన్నాయి. ఇది మళ్ళీ పెట్టాలి. అదే బుల్లెట్లు అయిపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. జాగ్రత్త మాట్లాడాలి. అదే అడుగుతా. ఇది మాట గన్తోని సూపర్. 150 ఎకరాలు కొన్నాడు మనోడు ఇక్కడ. ఈ మొత్తం పొలం కూడా అయిందే. ఈ సైబర్ ట్రక్ ఒక అట్రాక్షన్ అయితే, ఈ 150 ఏకర్ పొలం ఒక అట్రాక్షన్. ఆ మొత్తానికి ఇలా కాంక్రీట్ ప్యాడ్ చేశారు చూసారా. ఇదంతా పార్టీయింగ్ మాట. ఆయన బర్త్డే పార్టీ నేను మిస్ అయిపోయాను, ఉండుంటే బాగుండేది. ఈ మొత్తం ఫెన్సింగ్.
సో ఈయనే ఆ భాష హీరో. నువ్వు లేకపోతే ఇలా వీడియో మొత్తం నా పొలం అని చెప్పుకోవాలి అయితే. సో శేఖర్ 150 acres కొన్ని ఎన్ని సంవత్సరాలు అయింది? 3.5 years. 3.5 years ఎంటీ కొని ఇది కట్టించావా? అవును. ఆ వెనకాల ఏంటది? అది పార్టీ హాల్. పార్టీ హాల్ అంటే ఇప్పుడు ఖాళీ హాల్ వెళ్ళొచ్చా లోపలికి? లోపలికి పోదాం. అక్కడ ఏం చేద్దామని అంటే కాన్వకేషన్ అంటే ఏదో జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ లాగా బేసిక్గా. అది చూస్తే మీకు అర్థమైంది. పార్టీ హాల్. ఏ శేఖర్ నీలా కావాలంటే ఏం చేయాలి చెప్పు? సిగ్గుపడకు చెప్పు. ఏం లేదు, గమ్ముకుండడమే. గమ్ముకుంటాను. మధ్యాహ్నం పూట నిద్ర పోతే చాలు. 150 acres కాదు కానీ నాకు 1.5 acres కొనుక్కోవాలి ఉంది ఎక్కడైనా. ఓకే. కానీ సూపర్ ఉంది అసలు. ఇవాళ వెదర్ కూడా ఫెంటాస్టిక్ ఉంది. కొంచెం చలి ఉండింది కానీ ఇప్పుడు ఓపెన్ కదా, సన్నీగా ఉంది. సో శేఖర్ మీది ఎక్కడ ఒరిజినల్గా ఊరు? కడప బద్వేల్. బద్వేల్లోని. బద్వేల్లో పోర్మామిల్ల. బద్వేల్ దగ్గర ఇంకో విలేజ్. ఓకే. మీ బద్వేల్ మండలం మాది. ఓకే. అక్కడ ఏం చేసేవారు మీరు అంటే మీ ఫ్యామిలీ? అక్కడే చదువుకునే వాళ్ళం అంతే. మా ఫ్యామిలీ అంతా ఇదే ఫార్మింగ్ అనా? సో ఫార్మింగ్ నుంచి బద్వేల్లో ఫార్మింగ్ నుంచి అమెరికాలో ఫార్మింగ్. సో రెండింటికి కామన్ ఫార్మింగ్. అంతే. సూపర్. సో ఇదే మీకు మొన్న రామా బర్త్డే 50th బర్త్డే చెప్పాం కదా, ప్రవాసాంధ్ర ఎమ్మెల్యే అని. మొత్తం అంటే ఊర్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. ఇండియన్ కమ్యూనిటీ అనగానే శేఖర్ రెడ్డి. సో మన శేఖర్ రెడ్డి. సో బద్వేల్ వెళ్తుంటావా రెగ్యులర్గా? తక్కువ. ఇక్కడ పూర్తి సెటిల్ అయిపోయినట్టే. అంతే. మీ వైఫ్ వాళ్ళది బద్వేలేనా? వాళ్ళు కడప. ఓ వాళ్ళది కడప. మొత్తానికి మీ జిల్లానే, పక్కనే. వేరే జిల్లాకి వెళ్ళలేదు, మీ జిల్లానే. సో ఇక్కడ ఇది చెప్పు, అసలు ఏంటిది నీకు చెప్పింది? ఇది కాంక్రీట్ ప్యాడ్. ఓన్లీ మనము పార్టీలు చేసుకోవడానికి ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి అంటే మీద టెంట్స్ అవి టెంట్లు వేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ ఫ్లడ్ లైట్లు అన్ని పెట్టేసి పెద్ద పెద్ద పార్టీలు అన్ని చేస్తాం. మొన్న మా బర్త్డే పార్టీ కూడా అట్నే చేసాం. అవునా? ఈయనే కుకింగ్ అంతా మొత్తం. అంటే బిల్ట్ ఇన్ ఓవెన్స్ అవి ఉండవా? తర్వాత అది తెచ్చుకోవాలి మనం అన్ని? అవన్నీ ఈయనే కుక్ చేస్తూ ఉంటాం జనరల్ గా. మనం స్టవ్ అవన్నీ పెట్టి తెచ్చుకోవాలి. జస్ట్ ఇండియా టైప్ లోనే. ఇండియాలో విలేజ్లలో ఎట్లా చేస్తారో ఆ టైప్ లో ఇక్కడ. ఇప్పుడు ఈ చెట్లు నీవేనా అవి? ఇవన్నీ ఆడ క్రీక్ ఉంది అనమాట. ఆ బ్యాక్ సైడ్ పాండ్ ఉంటుంది. అక్కడ పాండ్ మందేనా? ఓకే. ఈ నుంచి ఆ క్రీక్ నుంచి వాటర్ వెళ్ళి ఆ పాండ్లోకి వెళ్తాయి. ముందు అటు సైడ్ పోతే కింద నీకు డ్రోన్ పెడితే అంతగా. డ్రోన్ వేద్దాంలే. అంటే చాలా 2.5 ఏళ్ళ నుంచి ముట్టలేదు అది, వాళ్ళ తీసాను మేడం. కానీ అసలు సూపర్ ఉంది అసలు. ఒకసారి ఏంటి వెనకాల ఇది చూసాం కదా, ఒకసారి ఇది ఓపెన్ చేయవా? ఇది చూసారా మొత్తం క్లీన్ లైన్స్ అంతాను, దానిలోనే బిల్ట్ ఇన్. సో ఇది లోపల ఒక్కసారి వ్యూ అలా చూద్దాం. ఇంత మ్యాసివ్ ట్రక్కి చిన్న స్టీల్ వీల్ మాత్రం నాకు కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కానీ ముందు స్పేస్ అసలు లోపల ఎంత రూమింగ్ ఉందంటే అది నిజంగా ఏదో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వెహికల్ ఉంటుంది కదా ఈటీ, ఆ లెవెల్లో ఉంది. ఈ మొత్తం ఓపెన్ అంటే యూజువల్ మోడల్ వైల్నా? ఏంటి సౌండ్ ఏంటి? హార్నా? ఓ నేను నొక్కానా? ఓకే. సో మొత్తం క్లీన్ లైన్స్ ఉంది. బయట చూసి ఏంటో అనుకుంటాం కదా, లోపల మాత్రం అసలు ఒక లెవెల్గా కంఫర్ట్ లేదు. ఇది ట్రక్ కాబట్టి శేఖర్ వెనకాల చూపించవా? ఇది చాలా స్ట్రాంగ్గా. అవునా? ఎక్కి కూర్చునే ఏమవుదు. సో మొత్తం ట్రక్. ఓ వావ్, ఎంత స్పేస్ ఉంది అంటే దీనిలో. ఇంకా కాంక్రీట్ బ్రిక్స్ ఏం కాకుండా పడేయచ్చు. అదేంటిది ఓపెన్ అయింది అలాగా? నిజంగా ఏదో టీవీలోని యూట్యూబ్లో చూసుకొని సంతోషపడిపోయాం. మన ఊర్లో ఉంది. ఎన్ని కేజెస్ లోడ్ అది ఏమైనా ఉందా? స్పెసిఫికేషన్ అలాగే లేదా? తెలియదు కానీ ఎంతైనా లాగుతుంది. 11,000 pounds. మర్చిపోయాను ఇందాక లేదో చెప్పావు. బుల్లెట్ గురించి చెప్పు ఒకసారి. ఇది బుల్లెట్ ప్రూఫ్ కాదు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్. ఏదో చెప్పు రకాలు. 9 mm అయితే జస్ట్ కింద పడిపోద్ది. అంటే ఏమవుతుంది బండికి? ఏమవుదు. 12 mm అయితే జస్ట్ చిన్న హోల్, చిన్న కన్నం పడుతుంది. 20 mm అయితే కొంచెం లోపలికి వస్తుంది. అంటే మనకేం తగలదు, జస్ట్ కార్లోకి వచ్చి ఆడ స్టక్ అయిపోయింది. ఓకే. సో మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కూడా. మరి ఇండియాలో ఇప్పుడు టెస్లా ఒప్పేసుకుంటే ఇంకా పొలిటీషియన్స్ అందరికి ఇవే. కానీ ఈ రోడ్డు మీద పడుతుందా మన రోడ్ల మీద? అంటే నీకు అర్థమైంది కదా ఎంత వైడ్ ఉంది కదా. ఒక్కొక్క వీల్ సైజ్ చూసారా? వీల్ ఎంతో 24 inches ఉంటుందా? 28 inches వీలు. దీనికి స్పెషల్గా $40,000 ఖర్చు పెట్టి. ఇప్పుడు ఇది కిందికి ఇప్పుడు ఎవరన్నా ఎక్కాలన్నా కానీ కిందికి పైకి వస్తుంది. ఏది? ఓకే. ఏదో ఒకసారి చూపించు. చూసారా ఎంత 1 foot చూసారా? అది కిందకి దిగుతుంది హైట్. సో ఈ ట్రక్ మనకి కంఫర్ట్ కోసం డ్రైవ్ అప్పుడు మనం డ్రైవ్ చేసినప్పుడు వీల్కి దానికి స్పేస్ వస్తుంది. ఎత్తు ఒకసారి.
చూసారా, ఇది కంఫర్ట్ కోసం మనం డ్రైవ్ కంఫర్ట్ కోసం ఎత్తు. కానీ మనం లోడ్ చేసినప్పుడు అంతా ఇది కదా కష్టం అవుతుంది కాబట్టి ఎత్తుంటే 1 foot అయితే కిందకి వెళ్తుంది. సూపర్ ఉంది. రేంజ్ రోవర్ కూడా అలానే ఉంటుంది. కానీ అసలు నిజంగా గోల్డ్ వల్ల ఇంకా అట్రాక్టివ్ కాదు, ఇదే సిల్వర్ అంత అట్రాక్టివ్ కనబడట్లేదు. ఇది గోల్డ్ వల్ల అట్రాక్టివ్ సూపర్ ఉంది అసలు. పిల్లలు అడుగుతా ఉంటారు ఎక్కువ ఏమని, నన్ను స్కూల్ నుంచి పికప్ చేసుకోండి, ఎందుకంటే అందరు సెలబ్రిటీ మాదిరి అందరు వీడియోలు తీస్తా ఉంటారు. శేఖర్ ఇది ఇలాగా కొంచెం తీసేసి బంగారం నగలేం చేయించుకోవచ్చా, ఇలా గీకేసి అవదా? రెడీ. సో దీనికి కూడా టెస్లా మాదిరి ఫ్రంక్ ఉంటుంది. ఈ లోపల చూడండి ఏముందో చూద్దాం. ఫ్రంక్ అదే, అబ్బా ఐస్ బాక్స్ అంటే పార్టీ పీపుల్కి పర్మనెంట్గా ఐస్ బాక్స్ కూడా ఉంది. మొత్తం ఐస్ వేసుకొని అసలు ఎంత పెద్ద మ్యాసివ్ ఉంది తెలుసా. సూపర్ అసలు, గ్రేట్ గురించి సూపర్ ఉంది అసలు. ఒక్కసారి చూడండి 150 acres పొలం ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుపక్కల మొత్తం ఆ రోడ్ ఆ పాయింట్ వరకును. ఇది పార్టీ హౌస్ వేసేయండి. ఇది పార్టీ హౌస్. ఇక్కడ క్లియర్గా ఏమనుంది, ప్రైవేట్ డ్రైవ్ కీప్ అవుట్ అని. సో ఎవరైనా మనకి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తే కాల్ చేసి పాడేయచ్చు. అది వర్జీనియాలో. ఓకే, సో ఎవరైనా ఇక్కడ సరదాగా వచ్చి పర్మిషన్ లేకుండా వస్తే ఎవరైనా షూట్ చేసినా మనకి ఏ హక్కు లేదు. ఈ చోట ఒకసారి లైట్తో అబ్బా పవర్ లైన్ పెట్టినారు. వర్షం పడినట్టుంది కదా. సో ఇది పార్టీ హౌస్. ప్రస్తుతానికి అయితే లెవెల్ చేయించి కన్స్ట్రక్ట్ చేశాడు. ఇది కీ ఉందా లోపలికి వెళ్ళడానికి? సో ఎంత పెద్ద పార్టీ హౌస్ చూడండి. మా గ్రూప్ అందరికి పెళ్ళి కూడా ఇక్కడ చేసి వచ్చాము. వావ్ మ్యాసివ్. ఇంకా కొత్త స్మెల్ వస్తుంది. వావ్ స్టేజ్ కూడా ఉంది. వావ్. సో ఇది ప్రస్తుతానికి 150 ఎకరాల్లోని పొలం పనులు కార్న్ అన్నీ పండితే ఆ కార్న్ అవన్నీ కాకుండా చూసారు కదా మ్యాసివ్ సూపర్. ఇక్కడ కట్టిస్తావా 2 రూమ్లు ఏమైనా? కిచెన్ అక్కడ వచ్చి ఒక 2 రూమ్లు వస్తాయి. ఓహో, సో ఇంకా టైం ఉంది ఇవన్నీ చేయడానికి. ఇంకా 6 months పడుతుందా? ఒక 3 months. అన్ని పర్మిషన్లు ఇప్పుడే వచ్చినాయి. ఓహో, సో చూసారా ఇక్కడ ప్రాబబ్లీ గురూజీ మన పిల్లల పెళ్ళి కూడా ఇక్కడే చేసి వచ్చావు. క్యాక్ అసలు. శేఖర్ మాకు ఇలాంటి లైఫ్ కావాలంటే ఏం చేయాలి? ఇందాక అడిగాను, ఏం చేయాలి చెప్పు. సార్ మధ్యాహ్నం పడుకొని నిద్రపడు. మధ్యాహ్నం పడుకోడా? నువ్వు మధ్యాహ్నం పడుకోవట్టున్నావు, నేను మధ్యాహ్నం పొద్దున్న రాత్రి ఈవినింగ్ పడుకుంటున్నా. మరి 4 రావాలి కదా. కానీ నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ శేఖర్, అమేజింగ్. అన్ని ప్రపంచం అంతా చూసేసిన నేనే చెప్తున్నా, రియలీ ఇన్స్పైరింగ్. సో ఇది పికప్ ట్రక్ స్టైల్ కాబట్టి వెనకాల స్పేస్ ఉందా లేదో చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంది. లెగ్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం ఒక్కసారి. నేను కూర్చుంటాను, ఐఎమ్ నాట్ షార్ట్. సో ఏదో బిజినెస్ క్లాస్ మాదిరి చాలా స్పేషియస్ ఉంది. ఈ వెనకాల ఇంకో స్క్రీన్ ఉంది. ఇక్కడ మొత్తం అక్కడి నుంచి ఆపరేషన్, అన్ని ఆపరేషన్. సో ఇక వీడియోలు చూసుకోవచ్చు, వీడియో మోడ్ అది సపరేట్. ఇదిగోండి అసలు ఇది మెయిన్ వ్యూ ఇలా ఉంటుంది మొత్తం. అక్కడి నుంచి ఏమైనా కంట్రోల్స్ చూపించావా శేఖర్? కంట్రోల్స్ అంటే ఇంకా ఇవన్నీ కంట్రోల్స్ అదే మామూలు ఇంతకుముందు. అవునా, అదేలే అంటే కొత్తగా చూసేవాళ్ళకి. సో డైనమిక్స్ క్లిక్ చేయి. రెండోది ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆఫ్ రోడ్ అనుకో, ఇది కొడతాము. ఓహో, ఆఫ్ రోడ్ అప్పుడు ఆఫ్ రోడ్ మోడ్. సో ఇక్కడ ఎన్ని మోడ్స్ ఉన్నాయి? కంఫర్ట్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్, కస్టమ్ మోడ్, ఆఫ్ రోడ్. ఇప్పుడు ఇది కొట్టినామంటే ఇది పైకి లేదు. ఓహో, అది ఎత్తులేదు సార్. ఓకే, జనరల్ గా ఏంటంటే పొలాలలో ఆఫ్ రోడ్ పోతుంది. తర్వాత టౌవింగ్ అండ్ హాలింగ్ కొట్టు ఒకసారి. మూడోది పైనుంచి అది. ఓకే, సో ఇది మనం ట్రైలర్ లాగా, అంటే ఏదైనా వేరే ట్రక్ని కానీ లేకపోతే వేరే కార్ని లేకపోతే బోట్ని తీసుకెళ్లాలంటే మొత్తం ట్రైలర్ సెటప్ అంతా అది ముందు నుంచి మీకు చూపిస్తాను. లాకర్ చూపిస్తాను, ముందు రావాలా? ఓకే, ముందుకు వచ్చేస్తాను. సో ఇదిగోండి ఎంత స్పేషియస్ ఉందంటే లెగ్ రూమ్కి ప్రాబ్లం లేదు, చాలా స్పేషియస్ ఉంది. లైక్ లగ్జరీ ఎస్యూవీ లెవెల్లోని. ఇది సెంటర్ కాన్సోల్, ఇది తీసేస్తే 5 seater అన్నమాట. ఇది మన డ్రోన్. సో వెనకాల మనం ఆల్రెడీ చూసాం ఎలా ఉందో. అసలు చాలా 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 కంఫర్టబుల్గా లగ్జరియస్గా ఉంది. ఇప్పుడు ఒకసారి పొలంలోని మొత్తం ట్రై చేద్దాం. ఏది లాకర్ చూపించు.
ఇది లాకరా? లేదు బంగారం పెట్టచ్చా? ఇది ఇంకేం చేసినా రాదన్నమాట. ఫింగర్ ప్రింట్ అవుతుంది బ్యాటరీ పోయినట్టుంది. వావ్. సో సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇది లాకర్. వెరీ నైస్. సో ఇది ఫింగర్ ప్రింట్ అంటే ఫింగర్ ప్రింట్ కావాలి, కీ కావాలి. చూసారా లోపల లాకర్ కూడా ఉంది. గన్ ఎక్కడ ఉంది? బ్యాక్ దానికే ఉందా? సో ఇది గైస్ సైబర్ ట్రక్. మన ఫస్ట్ టెస్లా వీడియోతోనే మనం స్టార్ట్ చేసాం. అలాంటిది శేఖర్ రెడ్డి పుణ్యం అని ఈ గోల్డ్ సైబర్ ట్రక్ అసలు అలాగే ఎలా లేదు. అందులోని మీరు పొలం చూసారు కదా, మొత్తం అంతా చూడండి ఎంత అవసరం ఉందంటే అంబియన్స్. సో ఇక్కడ నుంచి చాలా పార్టీస్ ఇంకా చాలా చాలా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి లాస్ట్ షాట్ ఇస్తాను మీకు. చూడండి మొత్తం ఒక 360 మొత్తం లైట్లతో చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో అంతా. సో క్యాక్ అంటే క్యాక్ ఉంది, తిరిగిపోయింది. బ్యూటిఫుల్ అసలు. అందులో గన్ షాట్లు. సో బ్యూటిఫుల్ సన్ సెట్ అందరం లేదు, ఎంత బాగుంది అసలు వెదర్. ఇది చూడండి వర్జీనియాలో పల్లెలు ఇవన్నీ. సో చాలా మంది నన్ను అడుగుతారు అమెరికాలో పల్లెలు చూపించరా స్వామి, పల్లెలు చూపించరా అని. ఇవ్వండి పల్లెలు మీకు, విలేజెస్ ఆఫ్ వర్జీనియా. మోనుమెంటల్ ప్లేస్. ఏంటిది? ఇది ఇంతకుముందు వార్ జరిగింది ఇక్కడ. ఓహో ఇక్కడ జరిగిందా? ఓ సివిల్ వార్ మాన్యుమెంట్ ఇది. వావ్. టు కమమరేట్ ద హీరోయిజం ఆఫ్ జేమ్స్ ప్రెజెన్స్. మీకు తెలుసు కదా రిచ్మండ్ కన్ఫెడరసీ క్యాపిటల్, అదేమో నార్త్ అబ్రహాం లింకన్ ముందర. సో వీళ్ళు ఫైట్ చేసుకున్నారు వర్జీనియా కోసం. అబ్బా అసలు లైటింగ్ ఏముంది చూడు, సూపర్బ్. సో ఇప్పుడు మొత్తం ఆఫ్ మోడ్ లో పెట్టాడు. ఇది మందేనా? ఇవ్వండి. ఇదంతా ఎండ్ ఉంది. ఓహో. సో ఇదంతా మన శేఖర్ రెడ్డి ఫామే. శేఖర్ రెడ్డి అంటే ప్రస్తుతానికి మన వీడియోకి మన ఫామే అనుకోవచ్చు. సో అక్కడ చూసారు కదా, ఇదేమో మామూలుగా మనం మోడ్ నా టెస్లాలో మోడ్ వెళ్ళిపోతే ఈ మోడ్ అది కనబడదు. దీనికి ఏంటంటే ఇది ఫుల్ ఎఫ్ఎస్డి ఉంది కాబట్టి కొత్తది అయ్యుండొచ్చు. ఇదిగోండి మొత్తం మనకి వ్యూ కూడా కనిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాం చూసారు కదా, డైనమిక్స్లోని కంఫర్ట్ యాక్చువల్లీ కంఫర్ట్ మోడ్లోనే ఉంది, మార్చలేదు. టవింగ్ అండ్ హాలింగ్. ఛార్జింగ్ ఎంత శేఖర్, ఎన్ని మైల్స్ వస్తుంది? 320 వస్తుంది. ఎక్స్టెండెడ్ బ్యాటరీతో 470 వస్తుంది. సో 470 మైళ్ళు టైమ్స్ 0.6 వేసుకుంటే ఇంచుమించుగా 800 కిలోమీటర్లు ప్లస్ ఒక్క ఛార్జ్కి. ఇక్కడ ఇవి చూసారు కదా అవుట్లెట్స్ అండ్ మోడ్స్. ఎక్స్టెండెడ్ బ్యాటరీ పెడితేనే నీకు 470 మైల్స్. ఇప్పుడు ఉందా నీకు ఎక్స్టెండెడ్ బ్యాటరీ? ఇంకా రాలేదు. ఓకే పెట్టలేదా? పెడతాడు. ఓకే. సో ఇవన్నీ మీకు తెలిసిందే కదా, అయితే తీసుకున్నాము. ఆటో పైలట్, లాక్స్, లైట్స్ ఇవన్నీ. ఇప్పుడు లైట్లు వస్తాయా? ఈవినింగ్ అయిపోయింది కదా, కనబడట్లేదు. ఓన్లీ రెడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓ కలర్స్ పెట్టుకోవచ్చా? ఓకే. ఇవన్నీ నైట్ మోడ్. సో బేసిక్గా బ్లూ కానీ రెడ్ కానీ మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఓకే. సో మన ఇష్టం కలర్స్. వెరీ నైస్. ఇవ్వండి బ్లూ అంటే బ్లూ, వైలెట్ అంటే వైలెట్. మొత్తం ambient లైట్స్ అంటారు వీడిని. ఇలా రకరకాల ambient లైట్స్ అన్నమాట. ఇక్కడ మనకు చాయిస్ ఉంది, మన ఇష్టం వచ్చి పెట్టుకోవచ్చు. నాకైతే బ్లూ ఆల్వేస్ సూదింగ్ కాబట్టి, శేఖర్కి రెడ్ కావాలి కానీ నాకైతే బ్లూ కావాలి. సో ఇది అంటే అల్టిమేట్ లగ్జరీ. అసలు ముందు అనుకున్నా బయట నుంచి చూసి ఏదోలా ఉంటుంది ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు ఎఫ్ఎస్డి ఆన్ చేస్తావా శేఖర్? అంటే చూపిద్దాం అవుతుందండి. సో ఇప్పుడు ఎఫ్ఎస్డి మోడ్ పెట్టేసాం చూడండి, అసలు టచ్ చేయక్కర్లేదు. ఎఫ్ఎస్డి ఏంటంటే మనకి కొత్తది, మీకు చూపించాను మన డాలస్లోని. స్టాప్ సైన్ దగ్గర కూడా మనం అసలు ఆపక్కర్లేదు. స్టాప్ సైన్ దగ్గర టెస్లా ఆగిపోతుంది, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోతుంది, మొత్తం అంతా చూడండి. కర్వ్స్లో కూడా ఆయన ఏమి టచ్ చేయట్లేదు. కానీ స్టీరింగ్ వీల్ మాత్రం భలే స్టైలిష్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి డ్రైవ్. వావ్, అబ్సల్యూట్లీ గార్జియస్. సో ఇది అమెరికా లివింగ్, అందులోని అమెరికా కంట్రీ లివింగ్. సో రిచ్మండ్ ఏంటంటే సెంట్రల్ వర్జీనియా కాబట్టి, నార్దర్న్ వర్జీనియా అంటే వాషింగ్టన్ డీసీ సబర్బ్స్ కాబట్టి మొత్తం కాంక్రీట్ జంగిల్. ఇక్కడ ఏంటంటే జస్ట్ మా ఊరి నుంచి ఒక 2-3 మైళ్ళు బయటకు వచ్చేస్తే ఇలాగా. అసలు ఎఫ్ఎస్డితో మనకి ఏం తెలియదే, కానీ ఎఫ్ఎస్డితో ప్రాబ్లం ఏంటి తెలుసా, నువ్వు ఫోన్ పట్టుకున్నావు అనుకో ఆగిపోతుంది. అదే ఇక్కడ కెమెరా ఉంటుంది, జస్ట్ మనం ఫోన్ పట్టుకుంటే ఆగిపోతుంది. ఇది చూసారా, అసలు మొత్తం ఒక స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళినట్టే. జనాలందరూ నన్ను అడుగుతున్నారు స్పేస్ ఎప్పుడు వెళ్తామంటే, ఇంకెందుకు స్పేస్, ఇక్కడ లోపలికి వచ్చాం కదా, శేఖర్ స్పేస్ అంతే కదా.
ఇది గైస్ ఇదిగోండి నైట్ మోడ్. అంటే రెగ్యులర్ టెస్ట్లా కానీ ఇది చాలా పెద్ద స్క్రీన్ ఉంది కాబట్టి గ్రాండ్గా ఏదో 70mm సినిమా చూసినట్టు కనిపిస్తుంది అన్నమాట. సూపర్ ఉంది. స్టాప్ లైట్ దగ్గర ఆగితే చూడాలి. అవును నువ్వు పార్కింగ్ లాట్కి వెళ్ళిపోద్ది కదా లెఫ్ట్. ఎఫ్ఎస్డికి ఎంత పే చేయాలి, లేకపోతే ఇది లైఫ్ టైమా? ఇది లైఫ్ టైం 20,000. అదే ఫౌండేషన్ ఫౌండేషన్ మోడల్కి అందులో ఇంక్లూడెడ్. సో ఇది ఫౌండేషన్ మోడల్. సో హైయెస్ట్ మోడల్ అన్నమాట. ఈ ఫౌండేషన్ మోడల్లోనే కొన్ని బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉంటాయి, ఇలా డెక్ రావడం కానీ అన్నీ. శేఖర్ గోల్డ్కి 40,000 పెట్టావు కదా, వర్త్ ఇట్ అనిపించిందా నీకు? చాలా వర్త్ ఇట్. అవునా? ఎక్కడికి వెళ్ళినా ఇలాగా ఫ్లాష్ అవుతుంది. నాకు కావాలంటే. అవునా? అదే ఐ లైక్ ఇట్. అది నేను కూడా చూసాను. స్టీల్ కలర్ ఇది అంత అట్రాక్షన్ లేదు. గోల్డ్ మాత్రం అసలు చూడగానే వావ్ అంటే వావ్. అదే ఆగిపోయింది. సో ఈ ఎఫ్ఎస్డి ఉంటే అంటే డ్రైవింగ్కి కొంతసేపు బాగుంటుంది, డ్రైవర్ లాగా బోర్ కూడా వేస్తుంది. ఎందుకంటే మామూలు ఆటో పైలట్లో అయితే మనకి ఫోన్ పట్టుకుని చూడొచ్చు. ఇది ఫోన్ ఆయన పట్టుకున్నాడా ఒక సిగ్నల్ ఇచ్చి ఆగిపోద్ది కారు. సో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మాట. మన ఇంట్లో బయలుదేరినప్పుడు ఒక అడ్రస్ పెట్టేస్తే మనం ఏమీ చేయక్కర్లేదు, మొత్తం అదే లెఫ్ట్, అదే రైట్, అదే ఎగ్జిట్ అంతాను. చాలా కంఫర్టబుల్. లోపల డ్రైవ్ అయితే కంక్లూడ్ చేస్తున్నా, నాకు నిజంగా అల్టిమేట్. మనం కూడా ల్యాంబోర్గినీలు డ్రైవ్ చేసాం, ఊరుసులు డ్రైవ్ చేసాం, హమ్మర్లు వెళ్ళాం, అన్నీ చేసాం, కానీ చాలా కంఫర్టబుల్. బయటకు చూసిన ఒక పికప్ ట్రక్ మాదిరిలో అయితే లేదు. చాలా బాగుంది. ప్లస్ ఆయన చెప్తున్నాడు ఎక్స్ట్రా బ్యాటరీతో 470 మైల్స్, అంటే 800 కిలోమీటర్లు దాటి. సో బేసిక్గా వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళిపోవచ్చు. అది శేఖర్ నీ ఫామ్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. కానీ ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకో టూర్ చేయాలి. కానీ గోల్డ్ కారు అదిరిపోయింది. నా ఫస్ట్ సైబర్ ట్రక్. ఏమైనా మెసేజ్ చెప్పాలా నువ్వు మీ బద్వేల్ వాళ్ళకి, మీ కడప జిల్లా వాళ్ళకి? నేను ముందే తక్కువ మాట్లాడతా. అవునా? చాలా మాట్లాడించినావు. నేనా? మరి ఎలాగా మాట్లాడావు కదా, లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చేసి ఎంజాయ్ లైఫ్ అంతేనా? ఓకే. సో నెక్స్ట్ ఇయర్ శేఖర్ది ఒక పెద్ద బర్త్డే పార్టీ వస్తుంది. అది అక్కడే ఉంటుంది, ధూమ్ ధామ్ అని. అలాగా ఎలా ఉండదు ఆ పార్టీ కూడా మనం రికార్డ్ చేద్దాం. శేఖర్ థ్యాంక్ యూ సో మచ్, అబ్సల్యూట్లీ లవ్డ్ దిస్. ఓకేనా? సో అదిగోండి పార్టింగ్ షాట్. బంగారం కారు, బద్వేలు, బంగారం బాబు, బంగారం కారు, బా సూపర్. వెళ్ళిపోతుంది లగ్జరీ కారు. వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. గురుజీ ఇప్పుడు నా చెత్త కారు ఎక్కాలా? నీ కారు తగలబెట్టకు. అనాలి. అది సూపర్ అసలు.